బొబ్బిలి టీడీపీ అభ్యర్థి బేబీ నాయన ప్రతి గ్రామంలోని వీధి వీధిన ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడుతో కలిసి ఇంటింటికి వెళ్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. సూపర్ 6 పథకాలతో ప్రజలకు కలిగే మేలును చెప్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్ని శక్తులు ఎదురైనా ఎన్డీఏ కూటమి విజయం తథ్యమంటున్న బేబీ నాయనతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. భారీ ర్యాలీలు, ఊరేగింపులు, అదేవిధంగా జై జై నినాదాలతో బొబ్బిలి నియోజకవర్గం అంతా కూడా మారుమోగిపోతుంది. బొబ్బిలి రాజవంశానికి సంబంధించినటువంటి బేబీ నాయన, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు ఏ గ్రామం వెళ్ళినా సరే జనమందరూ కూడా పూల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఇరువురు నేతలు మన దగ్గర ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక గొప్ప కుటుంబం ఇది. ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు గ్రామాల్లో మీరు పర్యటిస్తున్నప్పుడు ఏ సమస్యల్ని మీరు గుర్తించారు? ముఖ్యంగా మౌలిక సదుపాయాలు పూర్తిగా పడుకుండిపోయాయండి. 5 సంవత్సరాలు ఒక పిడికిటి మట్టి కూడా వేసిన పాపాన పోలేదు. ఎక్కడ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్లే తప్ప మినిమం డెవలప్మెంట్ ఎక్కడా లేదు. తాగునీరుకి చాలా కటకట్లాడుతున్నారు ప్రజలు. సాగునీరు కాలువల నిర్వహణ చాలా అధ్వానంగా ఉంది. నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు లేక ఎంటెక్లు, బీటెక్లు, పీజీలు చదివిన కుర్రోళ్ళు నరేగా ఉపాధి హామీ పనికి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించింది ప్రభుత్వం. అనేకమైనటువంటి అన్నిటికన్నా ఏంటంటే కొండనాలికి నదికి ఉన్ననాలికి ఊడిపోయినట్టు పారాది బ్రిడ్జు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల, కాంట్రాక్టర్ పని చేయకపోవడం వల్ల 5 రోడ్లు నియోజకవర్గాలు 5 ప్రధాన రహదారులు సర్వనాశనం అయిపోయాయి. ఇవి ఈ నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి సమస్యలు నేను చూస్తున్నాను. వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లాలోని షుగర్ ఫ్యాక్టరీ పోయింది, జూట్ ఫ్యాక్టరీలు చచ్చుపడిపోతున్నాయి. ఎంతో విలువైన బొబ్బిలి గ్రోత్ సెంటర్ అది కూడా దివాలా దిశలోనే ఉంది. వీటి పునరుద్ధరణకు మీరు ఎన్డీఏ కూటమి తరపు నుంచి ఏ విధంగా వీటిని చర్యలు తీసుకోబోతున్నారు? ఆర్ఆర్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి వేలంకి ఉన్న భూములు దోహదపడడం వల్లే తెలుగుదేశం పార్టీ దోహదపడింది. వేలం ఈ టైంలో అయ్యి ఆర్ఆర్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయకపోతే వేలమే జరగకపోను, రైతులకి కార్మికులకి బకాయిలే రాకపోను. మా కండిషన్ ఏమిటంటే, మా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మన ఫ్యాక్టరీ సైట్ ఉందో అది వేలం ఎవరు ఐరన్ షాప్ వాళ్ళకి లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాకుండా ఎట్టి బస్సులో ఫ్యాక్టరీని ఎవరు మళ్ళీ నడుపుతారో అలాంటి వాళ్ళకి అమ్మాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే ప్రధానమైన వాణిజ్య పట్ట చెరుకు ఫ్యాక్టరీ మరోసారి మంచి యాజమాన్యంతో పేమెంట్లు సకాలం చేస్తే చాలామంది అనేక మంది చెరుకు వేయడానికి ఈరోజు కూడా సిద్ధంగా ఉన్నారు. గోగు పంట అనేది నశించుకుపోయింది. గ్రోత్ సెంటర్ విషయానికి వచ్చేసరికి గ్రోత్ సెంటర్లో వీళ్ళు పవర్ పాలసీ వల్ల, వీళ్ళు ఇండస్ట్రియల్ పాలసీ వల్ల ఉన్నటువంటి ఫ్యాక్టరీలో మూతపడిపోయిన పరిస్థితి. అందరూ కూడా బిలో 50% కెపాసిటీకి ఫర్నెస్లు రన్ చేస్తున్నారు. వీళ్ళు పవర్ పాలసీ వల్ల వీళ్ళే పవర్ పెంచడం, వీళ్ళే చర్చలకు పిలవడం, ఒక రేటుకి అగ్రి అవ్వడం, అందులో కాసులు కక్కుర్తి. ఎవరు నడుపుతారండి ఫ్యాక్టరీలు ఈ రోజుల్లో? వీళ్ళే అంతమందికి ఉపాధి కల్పించిన ఇండస్ట్రీస్నే వీళ్ళు కాసులు కక్కుర్తికి ఇబ్బంది పెడితే ఇంకెలాగ నడుస్తుంది? ఇండస్ట్రియలైజేషన్ ఎలాగవుతుంది మన రాష్ట్రంలో? బొబ్బిలి రాజులు భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా వెళ్తున్నారనేటటువంటి మాట జనంలోకి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీను ఈ శక్తులన్నీ కూడా బొబ్బిలి వైపే కేంద్రీకృతం చేశాయి. వారిని ఏ విధంగా మీరు ఢీకొడతారు? ఇక్కడ బొబ్బిలి నియోజకవర్గ భూగోళ పరిస్థితి మీద తీసుకుంటే తెరలాం బాడంగ మండలాలు కీర్తిశేషులు తెంటు జయప్రకాష్ గారు వేసినటువంటి పునాదులు, తెంటు జయప్రకాష్ గారు వేసినటువంటి బీజం మీద మేమందరం కూడా నడుస్తున్నాం. ఇక్కడ పార్టీ చాలా చాలా పటిష్టంగా ఉంది. వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎన్ని చేసినా ఈసారి ప్రజలు వినే పరిస్థితిలో లేరు. తప్పకుండా 1994 తర్వాత బొబ్బిలి నియోజకవర్గం మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం. ప్రచారం ముగింపు దశకు వచ్చింది. ఈ దశలో ఓటర్కి మీరు ఏమైనా విజ్ఞప్తి చేస్తారు? పదవి లేకపోయినా ఎలక్షన్లు లేనప్పుడు, ఎలక్షన్లప్పుడు 6 మాసాల ముందు వచ్చి వేషాలు వేయడం కాదు, అనునిత్యం ప్రజల గురించి, ప్రజాహితం గురించి ఎవరు ఏదడిగి నా గుమ్మం తట్టినా, నా గుమ్మం తొక్కినా ఎవరు ఖాళీ చేతులతో ఇప్పటికొచ్చి వెళ్ళలేదు. ఎమ్మెల్యే అన్న 3 అక్షరాలు అందరూ కూడా మనస్సాక్షి ఇచ్చే ఓటేమని అడుగుతున్నాను. పార్టీలు ఉంటాయి, వర్గాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. కానీ బొబ్బిలి ప్రాంతానికి, బొబ్బిలికి నేను ఈ 30 సంవత్సరాలుగా నేను చేసేటటువంటి సేవల్ని చూసి మనస్సాక్షి రీచే ఓటేయమని నేను నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నాను. ఎన్ని శక్తులు ఏకమైనా సరే బొబ్బిలి తెలుగుదేశం కోటను ఏ శక్తి కూడా కదపలేదని బేబీ నాయన స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా
తాను చేసినటువంటి సేవలను గుర్తించి ఈ ప్రజలందరూ కూడా బొబ్బిలి రాజవంశాన్ని తమను ఆశీర్వదించమని తను విజ్ఞప్తి చేస్తున్నట్టు బేబీ నాయన స్పష్టం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.